హాయ్ హలో నమస్తే నేను మీ కౌశిక్ ఫిట్ కోచ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జెడ్ డ్రింక్. ఓకే, వెయిట్ లాస్కి వచ్చేసి జెడ్ డ్రింక్ అనేది బెస్ట్ ఐటమ్ అనమాట. సో జెడ్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ టైమింగ్స్లో మనం జెడ్ డ్రింక్ తీసుకోవాలి, ఆర్ఎల్స్ ఏమేమి ప్రొడక్ట్స్ యాడ్ చేస్తే జెడ్ డ్రింక్ అవుతుంది. జెడ్ డ్రింక్ అనేది 6 ప్రొడక్ట్స్ కలిపితే ఒక ప్రోడక్ట్ అనమాట. అది జెడ్ డ్రింక్ వచ్చేసి 6 ప్రొడక్ట్స్ తీసుకోవాలన్నమాట. అది ఎలా తీసుకోవాలి, అది ఏ టైంలో తీసుకోవాలి, ఏమేమి ప్రొడక్ట్స్ కావాలి, అవి ఎన్నెన్ని క్వాంటిటీ తీసుకోవాలి, సో అవన్నీ ఇన్ డీటెయిల్గా మన జెడ్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటి అంటే, నేను ఇది నా ఓన్గా చెప్తున్నాను, నా జనరల్గా చెప్తున్నాను. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు నా క్లయింట్స్కి నేను జెడ్ డ్రింక్ ఇచ్చాను, వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. సో వాళ్ళ బేస్ మీద, వాళ్ళు తీసుకున్న బేస్ మీద, వాళ్ళు ఎలా తీసుకున్నారు, వాళ్ళకి ఎలా రిజల్ట్స్ వచ్చాయి, ఆ బేస్ మీద మీకు కూడా చెప్తున్నాను. ఓకే, మీ కోచ్ ఉన్నట్టయితే ఈ ప్లాన్ ఒకసారి మీ కోచ్తో డిస్కస్ చేసి ఓకే అంటే మీరు ఫాలో కావచ్చు, వద్దు అంటే వద్దు. అండ్ మీకు కోచ్ లేరు, మీరు ప్రొడక్ట్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నారు, సో అలా వద్దు. మీకు కోచ్ కావాలి అంటే నేను మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ కండి. నాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆర్ఎల్స్ డిస్ప్లే అవుతున్న నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు కూడా నా కోచ్ కావాలంటే సేమ్ నెంబర్కి కాల్ చేయండి. మీకు లైవ్ వెల్నెస్ క్లాస్, ఫ్రీగా వర్కౌట్ క్లాసెస్ అన్నీ మీకు, అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఐడి హెర్బల్ లైఫ్ ఒరిజినల్ ఐడి మీకు ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ కార్డ్ వెబ్సైట్లో ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేయకండి, అవన్నీ ఫేక్ ప్రొడక్ట్స్. అండ్ మీ కోచ్ అనేది చాలా మ్యాండేటరీ. మీ కోచ్ ఎందుకు మ్యాండేటరీ అంటున్నామంటే, మీకు ప్రొడక్ట్స్ ఎక్కడైనా దొరకవచ్చు, ఆర్ఎల్స్ మీ కంపెనీ కూడా కోచ్ మ్యాండేటరీ అంటుంది. ఎందుకు? సో మీ కోచ్ చెప్పినట్టు వినండి. మీ కోచ్ అంటే నేనే మీకు పర్సనల్ కోచ్గా ఉండి మీకు గైడెన్స్ చేస్తాను. ఓకే, కమింగ్ టు టాపిక్ జెడ్ డ్రింక్. ఫస్ట్ నేను జెడ్ డ్రింక్ టైమింగ్స్ చెప్తాను. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. జెడ్ డ్రింక్ టైమింగ్స్ చెప్తాను, జెడ్ డ్రింక్ ఎలా యూస్ చేయాలి చెప్తాను, ఏమేమి ప్రోడక్ట్స్ చెప్తాను, దానివల్ల బెనిఫిట్స్ చెప్తాను. ఓకే, మీరు అన్ని నోట్ డౌన్ చేసుకోండి క్లియర్గా. ఆర్ఎల్స్ కావాలంటే ఈ వీడియో మళ్ళీ రిపీట్గా చూడండి మీకు అర్థమయ్యే వరకు. ఓకే, చాలా ఇంపార్టెంట్. జెడ్ డ్రింక్ వచ్చేసి ఫస్ట్ టైమింగ్స్ చెప్తాను. మార్నింగ్ షేక్ తాగిన తర్వాత 8:30 వరకు షేక్ అయిపోతుందా, 9 నుంచి ఆర్ఎల్స్ 10 నుంచి 1 వరకు ఈ జెడ్ డ్రింక్ మనం తీసుకోవాలి. ఆర్ఎల్స్ లేదు నాకు ఆ టైంలో కుదరదు అంటే ఆఫ్టర్ లంచ్. ఓకే, 2 నుంచి నైట్ మళ్ళీ 8:30 వరకు షేక్ అయిపోతుంది కదా, ఆ టైంలోనే తీసుకోవచ్చు జెడ్ డ్రింక్. ఆల్రెస్ నాకు ఈ 2 టైంలో కుదురుతలేదు అంటే, ఈ 2 టైంలో నాకు జెడ్ డ్రింక్ క్వాంటిటీ అయిపోతలేదు అంటే 1 లీటర్ ఆఫ్ వాటర్లో జెడ్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. సో 1 లీటర్ వాటర్ ఈ టైంలో నాకు సరిపోతలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, మ్యాక్సిమం మీరు డైలీ ఒక 100 kgs ఉంటే మినిమం 5 లీటర్ ఆఫ్ వాటర్ తాగుతాం కదా, ఇలా 4 లీటర్ ఆఫ్ వాటర్ తాగండి, 1 లీటర్ ఆఫ్ జెడ్ డ్రింక్ తాగండి. ఓకే, మీ టైం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మార్నింగ్ నుంచి నైట్ వరకు అనేది కూడా తీసుకోవచ్చు జెడ్ డ్రింక్ వచ్చేసి. ఓకే, బెస్ట్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు, ఆర్ఎల్స్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు. ఓకే, ఈ 2 టైమింగ్స్ ఏమైనా తీసుకోండి. ఈ 2 కుదరట్లేదు అనగానే ఈ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ దాన్ని తీసుకోండి. ఓకే, జెడ్ డ్రింక్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఓకే, ఇప్పుడు జెడ్ డ్రింక్లో ఏమేమి ఐటమ్స్ తీసుకుంటామో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ జెడ్ డ్రింక్ వచ్చేసి 1 లీటర్ ఆఫ్ వాటర్లో ప్రిపేర్ చేయబడుతుంది. ఓకే, లీటర్ నీళ్ళల్లో, నీళ్ళు వచ్చేసి వేడి నీళ్ళు కావద్దు, చల్ల నీళ్ళు కావద్దు, నార్మల్ నీళ్ళు, మీ ఇంట్లో వాడే రెగ్యులర్ నీళ్ళు అవి వాడండి. ఓకే, నార్మల్ టెంపరేచర్ వాటర్ తీసుకోండి, హాట్ వాటర్ వద్దు, కూల్ వాటర్ వద్దు. ఓకే, జెడ్ డ్రింక్లో 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ యాక్టివేటర్ ఫైబర్ కాంప్లెక్స్. ఓకే, మీకు ఈ పేర్లు తెలియదు, ఈ ఐటమ్స్ తెలియదు అంటే ఇక్కడ పిక్చర్ డిస్ప్లే అవుతుంది, ఆ పిక్చర్లో చూడగానే మీకు ఐడియా వస్తుంది కదా, సో ఆ ఐటమ్ వచ్చేసి ఓకే యాక్టివేటర్ ఫైబర్ కాంప్లెక్స్ అంటారు దాన్ని. యాక్టివేటర్ ఫైబర్ కాంప్లెక్స్ వచ్చి 1 స్పూన్ వైట్ కలర్ పౌడర్లో ఉంటుంది, 1 స్పూన్ జెడ్ డ్రింక్లో యాడ్ చేసుకోండి. ఓకే, 1 లీటర్ వాటర్లో యాడ్ చేసుకోండి. దానివల్ల మనకి ఏం యూజ్, ఫైబర్ వల్ల మనకి ఏం యూజ్ అంటే మన డైజెస్టివ్ హెల్త్, మన పొట్ట భాగం అంతా సో బాగా పనిచేస్తుంది, మీరు తినే ఫుడ్ మొత్తం బాగా అరిగిస్తుంది అనమాట. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్కి ఫైబర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 ప్యాకెట్ ఆఫ్ ప్రోబయోటిక్, 1 సాచెట్ ఆఫ్ ప్రోబయోటిక్. మీకు మార్నింగ్ చెప్పాను, చాలా వీడియోస్ చెప్తుంటాను మేము ప్రోబయోటిక్ మార్నింగ్ తీసుకోవాలని. ఆర్ఎల్స్ మార్నింగ్ తీసుకోకుండా ఈ టైంలో తీసుకోండి. ఓకే, 1 సాచెట్ ఆఫ్ ప్రోబయోటిక్ కూడా యాడ్ చేసుకోండి. సింపుల్ ప్రోబయోటిక్ అంటే అందరికి తెలుసు, ఆల్వేస్ మనకి సింపుల్ ప్రోబయోటిక్ గురించి కానీ, మన యాక్టివేటర్ ఫైబర్ గురించి కానీ, ఆల్వేస్ ఇప్పుడు చెప్తున్న కమింగ్ ప్రోడక్ట్స్ గురించి మీకు తెలియకుంటే మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి వీటి గురించి ఇన్ డీటెయిల్గా యాక్టివేటర్ ఫైబర్ గురించి, ప్రోడక్ట్ అండ్ F1 గురించి, ఫార్ములా 1 గురించి, షేక్ గురించి, ప్రోటీన్ గురించి, ఫైబర్ గురించి, అన్ని ఐటమ్స్ గురించి మనకి డీటెయిల్గా ఉన్నాయన్నమాట. సో అది ఒకసారి చెక్అవుట్ చేసుకుంటే మీకు ఈ ప్రోడక్ట్ ఏంటి, దీనికి ఏది యూజ్ అవుతుందో అని చెప్తాను. ఇన్ షార్ట్ నోట్లో నేను చెప్తాను ఈ ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతున్నది. ఇన్ డీటెయిల్గా డెప్త్ కావాలంటే నేను ఒకసారి ఛానల్కి రిఫర్ చేసుకోవచ్చు. ఓకే,
సెకండ్ ఐటమ్ వచ్చేసి ప్రోబయోటిక్ అనమాట. ప్రోబయోటిక్ వచ్చేసి 1 బిలియన్ ఆఫ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా 1 బిలియన్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అండ్ మన విజువల్ ఫ్యాట్కి బాగా యూజ్ అవుతుంది. ఓకే, మన విజువల్ ఫ్యాట్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. మెయిన్ మన గట్ ఏరియా అంటే మన పొట్ట భాగం, మన గట్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని మొత్తం క్లీన్గా ఉంచడానికి, మంచిగా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది సింపుల్ ప్రోబయోటిక్ వచ్చేసి. అది ఒక ప్యాకెట్ వేసుకోండి వాటర్లో, 1 లీటర్ వాటర్. ఓకే, నెక్స్ట్ మెయిన్గా ఈ ఐటమ్ యూజ్ అనమాట. ఎందుకంటే H24 హైడ్రేట్ వచ్చేసి మన వర్కౌట్స్ అప్పుడు కానీ, మన ఎండలు వెళ్తున్నప్పుడు కానీ, మన ఎనర్జీని లో కాకుండా హైగా ఉంచడానికి యూజ్ అవుతుంది అనమాట. సో H24 ఎంత వేసుకోవాలంటే 1/4 అనేది మెయిన్ చెప్తున్నాము. అంటే మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. సో H24 అనేది కొంచెం తీయగా ఉంటుంది కదా, కొంతమంది ఎక్కువ తీయగా ఇష్టం, కొంచెం తక్కువ తీయగా ఇష్టం. సో H24 వచ్చేసి మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. అసలు ఈ ZET డ్రింక్ యూజ్ అయ్యేది అంటే 1/4 ప్యాకెట్. ఇది ఏం చేస్తుంది అంటే మన ఎనర్జీ లెవెల్ని హైలో ఉంచుతుంది, ఇప్పుడు మన బాడీని యాక్టివ్గా ఉంచుతుంది అనమాట మన H24 హైడ్రేట్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే 1 స్పూన్ ఆఫ్ అఫ్రెష్. ఓకే, అఫ్రెష్ గురించి చాలా వీడియోస్ చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తాను షార్ట్ నోట్లో. అఫ్రెష్ వచ్చేసి మనకి లో క్యాలరీ, లో కెఫిన్ ఉంటుంది అండ్ మనకి ఎనర్జీ లెవెల్స్ని బాగా హైలో ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. అఫ్రెష్ కూడా 1 స్పూన్ ఆఫ్ అఫ్రెష్, ఒకటే స్పూన్ అఫ్రెష్ పౌడర్ మన లీటర్ వాటర్లో యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోండి. ఈ ZET డ్రింక్ యూజ్ ఏంటి అంటే మంచిగా జింజర్ ఫ్లేవర్ బాగుంటుంది. సో మీకు నచ్చిన ఫ్లేవర్, జింజర్ ఫ్లేవర్ కాకుండా మీకు నచ్చిన ఫ్లేవర్, కొత్త కాశ్మీర్ కవా వచ్చింది, సో దాంతో కూడా ట్రై చేయొచ్చు. అండ్ మీకు నచ్చిన ఫ్లేవర్ స్పూన్ ఆఫ్ అఫ్రెష్ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పర్సనైజ్ ప్రోటీన్ పౌడర్, PPP. ప్రోటీన్ ఉంది కదా మన దగ్గర, సో ఆ ప్రోటీన్ కూడా 1 స్పూన్ వేసుకోండి. ప్రోటీన్ గురించి మీకు తెలుసు, మన హంగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, మన మజిల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో 1 స్పూన్ ఆఫ్ ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్స్ వచ్చేసి అల్లో కాన్సన్ట్రేట్. అల్లో కాన్సన్ట్రేట్ తెలుసు కదా, అది ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండాలి. మీ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచండి, లేదు అంటే ఖరాబ్ అయిపోతుంది. ఓకే, అది 1 క్యాప్ ఆఫ్ అల్లో కాన్సన్ట్రేట్ కూడా మీరు ZET డ్రింక్లో యాడ్ చేసుకోండి. ఓకే, 1 క్యాప్ ఆఫ్ అల్లో కాన్సన్ట్రేట్ సరిపోతుంది. అల్లో కాన్సన్ట్రేట్ ఏంటి? స్టమక్ స్మూతర్. ఓకే, మీకు మంచి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పొట్టని చల్లగా ఉంచుతుంది, పొట్టలో ఫ్రిడ్జ్ పెట్టుకున్నట్టే. ఓకే, మీకు పొట్టలో మంటలు అలాంటివి అన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఓకే, స్టమక్ స్మూత్ అనమాట మన అల్లో కాన్సన్ట్రేట్ వచ్చేసి. ఇప్పుడు ఫైబర్ ఉంది, అల్లో కాన్సన్ట్రేట్ ఉంది, ప్రోబయోటిక్ ఉంది. ఈ 3 కలిపి తీసుకొచ్చాం కాబట్టి మనకి డైజెస్టివ్ సిస్టమ్ గురించి, మన పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రావు, అన్ని క్లియర్ అయిపోతుంది, ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకే, దీనివల్ల అసలుకి ఈ ZET డ్రింక్ అసలుకి ఏం యూజ్ అవుతుందంటే, ఫస్ట్ థింగ్ మన హంగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ క్రేవింగ్స్, చాలా మంది క్రేవింగ్స్ ఉంటాయి, క్రేవింగ్స్ కంట్రోల్ చేస్తుంది అండ్ మన బాడీ నీరసంగా కంట్రోల్ చేస్తుంది. అండ్ చాలా మంది మనం లిక్విడ్ డైట్ తీసుకుంటున్నాం అంటే మార్నింగ్ షేక్ అవుతుంది, నైట్ షేక్ అవుతుంది, మధ్యలో అఫ్రెష్ అవుతుంది, ఓన్లీ మధ్యాహ్నం పూట మనం లంచ్ తీసుకుంటున్నాం కదా. సో చాలా మందికి ఒక అపోహ ఏముంది అంటే ఆ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ అనమాట. వాళ్ళ కడుపు ఫిల్ ఉంటుంది కానీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను తినలేదు, నేను ఇంకా మన లిక్విడ్ ఫుడ్ నుంచి సాలిడ్ ఫుడ్ నుంచి లిక్విడ్ కన్వర్ట్ అయ్యాం కదా, సో ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను ఇంకా తినలేదు కదా, అరే ఓన్లీ షేక్ తాగి ఉన్నాను, తినాలి అనే ఒక క్రేవింగ్ ఉంటుంది. సో ఆ క్రేవింగ్లో కట్ డౌన్ చేస్తుంది ఈ ZET డ్రింక్ అనేది. ఎందుకు అంటే మన పొట్ట ఫుల్గా ఉండడానికి ఏముంది? ఫైబర్, రైట్, ఫైబర్ ఉంది. అండ్ మనం ఎనర్జీగా యాక్టివ్గా ఉండడానికి ఏముంది? H24 ఉంది అండ్ అఫ్రెష్ ఉంది. ఓకే, ఈ 2 ఐటమ్స్ మన ఎనర్జీగా యాక్టివ్గా ఉండడానికి ఉంది. అండ్ మనం ఆకలి కాకుండా మన హంగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ఏముంది? ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. ఓకే, ఇది యూజ్ అవుతుంది అనమాట. మీరు ఇది వచ్చేసి స్నాక్స్ టైంలో తీసుకుంటున్నారు కదా, ఆఫ్టర్ 10 తర్వాత నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు అండ్ లంచ్ తర్వాత నుంచి ఈవినింగ్ వరకు మీ స్నాక్స్ తీసుకునే అవసరం ఉండదు. మీరు ఏ టైంలో మీరు ZET డ్రింక్ తీసుకుంటున్నారో ఆ టైంలో స్నాక్స్ తీసుకునే అవసరం ఉండదు. ఎవరైనా మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకుంటున్నారంటే వాళ్ళు స్నాక్స్ తీసుకోవాలి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు తీసుకుంటున్న వాళ్ళకి స్నాక్స్ స్కిప్ చేయండి. మీరు ఏ టైంలో తీసుకుంటున్నారో ఆ స్నాక్స్ స్కిప్ చేయండి, మీకు 200 క్యాలరీస్ తగ్గుతుంది ఇంకా. ఓకే, అందుకే స్నాక్స్ స్కిప్ చేసి ZET డ్రింక్ తీసుకుంటున్నారు కాబట్టి. ఓకే, అది ఒక బెనిఫిట్ అనమాట మీకు. అండ్ చాలా మంది సిల్లీ రీజన్స్ చెప్తారు, నేను బయటకు వెళ్తున్నాను, ZET డ్రింక్ తీసుకోవడం కుదరదు, నేను రియల్ ఎస్టేట్ కదా, నేను సైట్ మీద వెళ్తాను, నేను లెక్చరర్ని, కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్తారు. మీరు ఎంత సిల్లీ రీజన్స్ అంటే అవి మామూలుగా మీరు వాటర్ అయితే మీకు ఎంత వర్క్లోనూ మీరు వాటర్ తాగుతారు కదా, మీ వాటర్ అయితే మీ బాడీకి ఇస్తుంటారు కదా. మీరు 100 kgs ఉంటే
20 kgs 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు అంటే 5 లీటర్స్. డైలీ 4 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోండి, 1 లీటర్ ఆఫ్ జెడ్ డ్రింక్ తీసుకోండి. అదే 5 లీటర్స్లో 4 లీటర్స్ వాటర్ తీసుకోండి, 1 లీటర్ ఆఫ్ జెడ్ డ్రింక్ తీసుకోండి. మీకు అలా మీరు వాటర్ దాన్ని అడ్జస్ట్ చేయండి. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఓకే, మేనేజ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. జెడ్ డ్రింక్ అనేది వెయిట్ లాస్ వాళ్ళకి అంటే చాలా బ్రహ్మాస్త్రం అనమాట. అది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ వాళ్ళకి జెడ్ డ్రింక్ వచ్చేసి. అండ్ ఓన్లీ జెడ్ డ్రింక్ వల్ల వెయిట్ లాస్ అని కాదు, ఇంచ్ లాస్ వస్తుంది, ఫ్యాట్ లాస్ వస్తుంది, విజువల్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి అందులో. ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి చెప్పండి మళ్ళీ. యాక్టివేటర్ ఫైబర్ కాంప్లెక్స్ ఉంది, సింపుల్ ప్రోబయోటిక్ ఉంది, H24 ఉంది, ఫ్రెష్ ఉంది, లో కాన్సన్ట్రేట్ ఉంది, ప్రోటీన్ ఉంది. మొత్తం 7 ప్రొడక్ట్స్, 6 కాదు 7 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అన్ని ప్రొడక్ట్స్ మీరు మీ ఐడిలో పర్చేస్ చేసుకోండి. అండ్ మీరు హ్యాపీగా 1 లీటర్ ఆఫ్ వాటర్లో ఈ ఐటమ్స్ అన్ని మీకు చెప్పిన క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. మామూలు షేక్ చేసుకున్న పర్లేదు, మిక్సీ పట్టిన పర్లేదు, మామూలు షేక్ చేసినా కరిగిపోతుంది. ఓకే, 1 లీటర్ వాటర్ షేక్ చేసేసుకోండి. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు, ఆర్ ఎల్స్ మధ్యాహ్నం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు, ఆర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఇవి 3 టైప్స్లో ఏ టైప్ అని తీసుకోండి. ఓకే, మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ మెయిన్గా చెప్పాను కదా, వాటర్ వచ్చేసి నార్మల్ వాటర్, కూల్ వాటర్ వద్దు, హాట్ వాటర్ వద్దు. ఓకే, నార్మల్ వాటర్లో తీసుకోండి. అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 21 డేస్ చేయండి. 21 డేస్ చేస్తే ఏమైతే మీకు అలవాటు అయిపోతుంది. అండ్ 90 డేస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. 3 months 90 డేస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. 21 చేస్తే మీకు అలవాటు అయిపోతుంది అనమాట. వన్ డే అలా స్కిప్ చేయకండి, డైలీ చేయండి. చాలామంది ఏం చేస్తారు, ఒకరోజు తాగి ఒకరోజు స్కిప్ చేస్తారు, 2 రోజులు తాగి ఒకరోజు స్కిప్ చేస్తారు, నాకు రిజల్ట్ రాలేని అడుగుతారు. ఎక్కడికి వస్తుంది రిజల్ట్? రాదు. ఎందుకంటే డైలీ కన్సిస్టెన్సీ ఉండాలి, డైలీ చేయాలి. ఓకే, 21 డేస్ అనేది డైలీ చేస్తే మీకు ఆబ్వియస్లీ అలవాటు అయిపోతుంది ఆ ప్రోగ్రామ్ వచ్చేసి. ఓకే, 90 డేస్ మీ ప్రోగ్రామ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, మీరు ఒకసారి జెడ్ డ్రింక్ స్టార్ట్ చెప్పిన మీ ఫోటో తీసి పెట్టుకోండి. దీంతో పాటు మీ రెగ్యులర్ షేక్స్, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ అన్నీ, మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా దాని దగ్గర సప్లిమెంట్స్ అన్నీ తీసుకోవాలి. జెడ్ డ్రింక్ అనేది ఎక్స్ట్రా, వెయిట్ లాస్ కానీ అయ్యే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా అనమాట ఇది. ఓకే, ఇది బాగా యూజ్ అవుతుంది, బాగా వెయిట్ లాస్ అవుతుంది వాళ్ళకి. ఓకే, అండ్ మీరు ఒకసారి ఫోటో తీసి పెట్టుకోండి. ఏంటిది, మీరు ఈ ప్రోగ్రామ్ జెడ్ డ్రింక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీ సైడ్ ఫోటో, ఫేస్ ఫోటో, ఓకే, మీ ఫ్రంట్ ఫోటో, అంటే అన్ని మీ ఫ్రంట్ సైడ్ నుంచి ఫోటో, సైడ్ నుంచి ఫ్రంట్ ఫేస్ నుంచి ఫోటోస్ తీసి పెట్టుకోండి, మీ ఫోన్లో పెట్టుకోండి. అండ్ ఈ 90 డేస్ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ చూడండి, మీ వెయిట్లో చేంజ్ వస్తుంది, మీ కలర్లో చేంజ్ వస్తుంది, మీ యాక్టివ్లో, మీ పర్ఫార్మెన్స్లో చేంజ్ వస్తుంది. ఓకే, అండ్ మీ ఇంచ్ లాస్లో చేంజ్ వస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ అండి. ఓకే, మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, కానీ స్కిప్ మాత్రం చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.